ప్రెస్ మీట్ లో ఆ ప్రగతిని వివరించడం జరిగింది. భవిష్యత్తు ప్రణాళిక ఏంటనేది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హౌసింగ్ సెక్టార్ కి సంబంధించింది రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజేయాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వం ఏర్పడటానికి ముందు ఎన్నికల్లో వాగ్దానం భాగంగా ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు అనే స్లోగన్ ప్రతి మీటింగ్ లో మా నాయకులు మేము తీసుకొచ్చాం. అన్నమాట ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు అని తెలిసి కూడా పేదవాడికి ఇల్లు అంటే 4 ఇటుకలు పైన 4 సువ్వలు పెట్టి స్లాబ్ పోయటం కాదు, పేదవాడి ఆత్మ గౌరవం, పేదవాడికి ఒక భద్రత, భరోసా, ఒక ఇల్లు. అటువంటి ఇల్లు పేదవాడికి ఇవ్వాలి అనే సంకల్పంతో పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చే కార్యక్రమం, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా 4 విడతల్లో ఇవ్వాలి అని ఆ ఇల్లు కట్టిన లెవెల్ను బట్టి ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం నాడు వారు కట్టిన లెవెల్ను బట్టి ఆ డబ్బిచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రూరల్లో సుమారు ఇప్పటి వరకు 3 లక్షల పైచిలకు ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. నాకు తెలిసి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రాబోయే మార్చి నాటికి 1,00,000 ఇళ్లు పైచిలకు గృహప్రవేశాలు కాబోతున్నాయి. ఇప్పటికే సుమారు 22-23 వేల ఇళ్లు పూర్తయ్యాయి. 1,00,000 ఇళ్లు పైచిలకు గృహప్రవేశాలు పూర్తి కాబోతున్నాయి. మిగిలిన ఇళ్లు నాకు తెలిసి రైనీ సీజన్ కంప్లీట్ అయ్యే లోపు, రైనీ సీజన్ వచ్చే లోపు ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చిన ఈ ఇళ్లు ఏవైతే ఉన్నాయో 3 లక్షల పైచిలకు ఆన్ గోయింగ్, 4.5 లక్షల్లో మిగిలినవి కూడా వివిధ దశల్లో ఉంటాయి. ఏప్రిల్ మే ఎండింగ్ కల్లా ఈ 3 లక్షల ఇళ్లు పైచిలకు గృహప్రవేశాలు కాబోతున్నాయి. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ లో అంటే ఏప్రిల్ నుంచి 2వ విడత ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది ఒకసారి ఇచ్చో 2 సార్లు ఇచ్చో ఇవ్వటం అయిపోయింది అని చేతులు దుడుపుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. అర్బన్ కి సంబంధించిన విషయంలో కూడా జీహెచ్ఎంసీ పరిధితో పాటు పాత జిల్లా హెడ్ క్వార్టర్లతో పాటు ముఖ్యమైన పట్టణాలు, కోరు అర్బన్ ప్రాంతాలలో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది కూడా ఒక ప్రణాళిక తయారైంది. ప్రధానంగా ఈ కోరు అర్బన్ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో మురికివాడల్లో నివసించే పేదవాళ్లకి మనం ఎక్కడో బహు దూరంలో 15 కిలోమీటర్లలోనో 20 కిలోమీటర్లలోనో అక్కడ మనకి భూమి ఉంది కదా అని అక్కడ కడితే ఆ కట్టే ఇళ్లు కూడా 15 ఫ్లోర్లో 20 ఫ్లోర్లో కడితే ఈ 20 కిలోమీటర్లు ప్రతిరోజు ఈ పేదవాడు పొట్టకూట కోసమే జీవిస్తున్నామనే పోరాటం చేసి ఆ పేదవాడు అంత దూరంలో ఉండి మళ్లీ ఇక్కడ పనిచేసుకోవటానికో అతని చిరు వ్యాపారాలు చేసుకోవటానికో అంత దూరం నుంచి ఆపరేషన్ చేయలేని కారణంగా గత ప్రభుత్వంలో మేము 2 BHKలు 50,000 ఇచ్చినా 60,000 ఇచ్చినా అవి కూడా ఖాళీగా ఉండటానికి రీజన్ అది అని గ్రహించి సైంటిఫిక్ గా దీనికి ఒక పరిష్కారం తేవాలి అనే ఆలోచనతో ఈ దేశంలో ఉండే అనేక ప్రధానమైన నగరాల్లో ఎలా వాటిని షార్ట్అవుట్ చేస్తున్నారు, లైక్ బొంబాయి, బెంగళూరు, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఎలా చేస్తున్నారనేది ఒక సైంటిఫిక్ సర్వే కూడా చేపించి అలా అక్కడ పరిష్కారం పాజిటివ్ గా ఎలా చేయగలిగారు ఆ పేదవాళ్లకి అనేది రిపోర్ట్ కూడా తెప్పించుకున్నాం. దాని బేస్ తో ఈ మురికివాడలున్న ప్రాంతంలో అక్కడ ప్రభుత్వ స్థలాలు కానీ ఆ పేదవాడికి ఉన్న చిన్న గుడిసె ఉన్న ప్రాంతంలో కానీ
అదే ప్రాంతంలో ఐరేజ్ బిల్డింగ్లు 15 ఫ్లోర్లో 20 ఫ్లోర్లో కాకుండా గ్రౌండ్ ప్లస్ 3/4 మాక్సిమం ఫ్లోర్స్ లోపే కట్టి ఆ పేదవాడు పొద్దున్నే లెగటంతోనే తన చిరు వ్యాపారం కానీ ఏదైనా చిన్న కంపెనీలోనో ఆ ప్రాంతంలో తన జీవనోపాధికి చేసుకునే వసతులు కల్పించే ప్రాంతంలోనే ఇళ్లు ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం అటువంటి ప్రణాళికతో రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ ఇవ్వనుంది. రూరల్ ప్రాంతంలో ఏవైతే ఈనాడు ఇళ్లు కడుతున్నామో అర్బన్ ప్రాంతానికి సంబంధించిన ప్రణాళికని అతి కొద్ది రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రకటిస్తుంది. రూరల్లో కానీ అర్బన్ లో కానీ సొంత స్థలం ఉండి ఏ నియమ నిబంధనలు అయితే మేము ఇచ్చామో మినిమం 400 ఎస్ఎఫ్టీ మాక్సిమం 600 ఎస్ఎఫ్టీ అనే కట్టాల్సి వచ్చినప్పుడు 30 గజాలు 32 గజాలు ఎవరికైనా ఉంటే ఆ ప్రాంతంలో 400 ఎస్ఎఫ్టీ కట్టలేడు కాబట్టి గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కట్టుకునే వసతుల్ని ఆల్రెడీ మేము కల్పించాము. సొంత స్థలం ఉన్నవారికి ఇలా హౌసింగ్ సెక్టార్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దాంట్లో రూరల్తో పాటు ఈ ప్రభుత్వం అర్బన్ లో నివసించే వాళ్లకి అన్ని వసతులతో కూడుకున్న ఇందిరమ్మ ఇళ్లు ఇయ్యాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశలో రాబోయే రోజుల్లో అర్బన్ కు సంబంధించిన ప్రణాళికను ప్రకటించడంతో పాటు కార్యరూపాన్ని కూడా దాల్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుంది. వీటితో పాటు గత ప్రభుత్వంలో 2 BHK కింద కొన్ని కట్టారు. ఆ 2 BHK కింద కట్టి మౌలిక వసతులు లేక కొన్ని కొల్లూరు పరిసర ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొల్లూరు పరిసర ప్రాంతాల లాంటి ప్రాంతాల్లో కొన్ని కట్టి కొన్ని మౌలిక వసతులు లేని కారణంగా కొన్ని ఇందాక నేను చెప్పినట్లు కోర్ హైదరాబాదు ఈ మురికి కుంపలో నివసించే పేదవాళ్లకి అక్కడ ఇచ్చామని చెప్తే ఆ పేదవాళ్లు ఈ మురికి కుంపలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు కానీ ఆడికి పోవడానికి ఇష్టపడిన ఇళ్లు అసంపూర్తిగా పూర్తయిన ఇళ్లు వాటన్నిటిని కూడా సుమారు 700 కోట్ల పైగా ఇప్పటికే వెచ్చించి ఏవైతే ఎలకేషన్ కానీ ఏవైతే ఎలకేషన్ అయి పొజిషన్ తీసుకుని వాటిని కూడా ఎలకేషన్ అయి ఉన్నా అటువంటి వాటిని మళ్లీ రీ అలాట్ చేసి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్లకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ కాకుండా ఉండే విధంగా ఇళ్లు వాళ్లకే ఎలకేషన్ చేసే కార్యక్రమం ఇప్పటికే చేపట్టాం. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లకి వాటిని అలాట్ చేస్తున్నాం. రిమైనింగ్ బ్యాలెన్స్ స్ట్రక్చర్స్ ని కూడా తప్పకుండా రాష్ట్రంలో మిగతా అర్బన్ ఏరియాలో ఉండే ఆ 2 BHKలను కూడా పూర్తి చేస్తామని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. వీటితో పాటు పూర్ పీపుల్ కి చాలా క్లారిటీ ఈ ప్రభుత్వానికి ఉంది. మిడ్ క్లాస్ ప్రజలకి చాలా కోర్ అర్బన్ ఏరియాలో ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా ఎఫర్డబుల్ హౌసింగ్ స్కీముని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ జీహెచ్ఎంసీ పరిధిలో లైక్ రాజీవ్ సగృహ తర్వాత మనం కుక్కటపల్లి ఏరియాలో ఉండే హౌసింగ్ బోర్డు కానీ ఇటువంటి ఎఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ ను కూడా ఈ ప్రభుత్వం మళ్లీ తీసుకురానుంది. ప్రధానంగా ఓఆర్ఆర్ కి 360 డిగ్రీస్ లో ఉన్న ఓఆర్ఆర్ కి ఆనుకొని ఉన్న అనేక ప్రభుత్వ స్థలాలు కానీ ప్రైవేటు స్థలాలు పూలింగ్ స్కీమ్ ద్వారా తీసుకొని అక్కడ ఎఫర్డబుల్ హౌజెస్ స్కీమ్ ను కూడా రాబోయే 2-3 నెలలలోపు ఆ స్కీమ్ ను కూడా ఈ ప్రభుత్వం ప్రకటించనుంది. నో లాస్ నో ప్రాఫిట్ స్కీమ్ లో మధ్యతరగతి కుటుంబాలకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ ఎఫర్డబుల్ స్కీమ్ ని ఈ రాబోయే రోజుల్లో తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఎలా తీసుకొస్తున్నామన్నది కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ లో
ప్రజెంటేషన్ మిగతా ఈ దేశంలోని మిగతా రాష్ట్రాల్లో హెడ్ క్వార్టర్లో జరుగుతున్న స్కీములను కూడా స్టడీ చేసి ఆల్రెడీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తెచ్చాం. దాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వీటితో పాటు ఆనాడు హౌసింగ్ బోర్డుకు సంబంధించిన అనేక ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డు ప్రాపర్టీస్ చాలా ప్రాంతాల్లో కొన్ని లీజుకిచ్చి ఆ లీజు డేట్లు అయిపోయినా వాటిని తిరిగి తీసుకోవటం కానీ వాటిని తిరిగి తీసుకోవాలనే ఆలోచన కానీ ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే ఏవైతే లీజుకిచ్చామో లీజులో ఎండ్లో ఉన్నా లేకుంటే లీజు టైం అయిపోయి వారి పొజిషన్ లో ఉన్నా లేకుంటే వివిధ కారణాల చేత ఇది హౌసింగ్ ప్రాపర్టీ నాదని కొన్ని కబ్జాలకి గురైన అటువంటి చాలా ల్యాండ్స్ ని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం హౌసింగ్ బోర్డు తీసుకొని వాటికి చుట్టూ నాకు తెలిసి ఇప్పటి వరకు మోర్ దాన్ 1000 ఎకర్స్ పైచిలకు ప్రభుత్వానికి సంబంధించిన హౌసింగ్ బోర్డు ప్రాపర్టీకి కాంపౌండ్ వాల్స్ ఇప్పటికి కట్టాం. చిన్న చిన్న పాకెట్లుంటే ఓపెన్ ఆక్షన్స్ లో కూడా ఇప్పటికే టెండర్స్ పెట్టి సుమారు 750 నుంచి 800 కోట్ల రూపాయల వరకు ఆక్షన్ లో బిడ్ లో కూడా హౌసింగ్ బోర్డు సేకరించడం జరిగింది. ఇంకా ఈ హౌసింగ్ బోర్డుకు సంబంధించిన దాంట్లో ఈ ప్రభుత్వం వచ్చే నాటికి హౌసింగ్ బోర్డు హౌసింగ్ డిపార్ట్మెంట్ అనే లేకపోతే ఇటుక పేర్చి ఇల్లు ఎలా కడతామో కింద సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి అటెండర్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ బేసిస్ లో కొంతమందిని హౌసింగ్ సెక్టార్ లో ఉన్న స్టాఫ్ ని డిప్యుటేషన్ మీద వివిధ శాఖలకి ఆనాటి ప్రభుత్వం పంపిస్తే వారందరినీ సుమారుగా 394 మందిని మళ్లీ తిరిగి ఈ శాఖకి తీసుకొచ్చి కాంట్రాక్ట్ బేసిస్ లో సుమారు 800 మందిని ఏఈల్ని రిక్రూట్ చేసుకుని ఆర్డబ్ల్యూఎస్ ఆర్అండ్బి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ల నుంచి 152 మందిని డిప్యుటేషన్ మీద తీసుకొని రెవెన్యూ శాఖ నుంచి ఒక 34-35 మందిని డిప్యుటేషన్ మీద హౌసింగ్ బోర్డుకి డిప్యుటేషన్ ఇచ్చి ఇలా ఫుల్ ప్లెడ్జ్ లో ఈనాడు హౌసింగ్ డిపార్ట్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేసుకుని అనుకున్న కార్యాచరణ అనుకున్న పేదవాడికి ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని ఇచ్చేదానికి కావాల్సిన వ్యవస్థనంతా కూడా ఎస్టాబ్లిష్ చేసుకుని ప్రణాళికాబద్దంగా ఈనాడు కంప్లీట్ చేసే దిశలో ఉన్నాం. అంతేకాదు పారదర్శకంగా ఈ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఎక్కడా అవినీతి రహితంగా ఎక్కడైనా సెక్రటరీలు నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 8 మందో 9 మందో విలేజ్ సెక్రటరీలు 5,000 అడిగారు 10,000 అడిగారని ఇన్ఫర్మేషన్ వస్తే వితిన్ 24 అవర్స్ లోనే అటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేయడం కాకుండా కొన్ని ప్రాంతాల్లో సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేశాం. అంటే పేదవాడి కళ నెరవేర్చే దాంట్లో మధ్యలో ఏ రకమైన పైరవీకారుడు ఏ రకమైన కాంట్రాక్టర్ లేకుండా ఈ 5 లక్షల రూపాయలు కూడా లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ గా వారి అకౌంట్ కే ప్రతి సోమవారం నాడు వారి అకౌంట్ కే పోయే విధంగా ఎలకేషన్ చేసేది కూడా నీది ఏ పార్టీ అని అడగల, నీది ఏ కులమని అడగల, నీకు ఇవాళ 5 లక్షల రూపాయలు బెనిఫిట్ జరిగే ఇల్లు ఇస్తున్నాను రేపు ఎన్నికల్లో నాకు ఓటేస్తామని అడగకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతంలో కూడా వారి సూచనలు వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా పారదర్శకంగా గత ప్రభుత్వంలో లాగా కాకుండా పారదర్శకంగా పేదవాళ్లైన అర్హులకి ఈ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా అలానే ఇయ్యబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1-2 సమస్యలు ఉన్నాయి. ఇంకా
ఇందుట్లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లు కొన్ని ప్రాంతాల్లో కట్టారు. ఆనాడు 5,000 10,000 తీసుకొని ఫౌండేషన్ లెవెల్లో కిటికీ లెవెల్కో కట్టి తర్వాత ఆర్థిక పరిస్థితి సహకరించిన కారణంగా అది అసంపూర్తిగా మిగిలిపోయాయి. అదే రకంగా గత ప్రభుత్వంలో గృహజ్యోతి కార్యక్రమం ద్వారా కొంతమందికి తెల్ల కాగితాన్ని నల్ల కాగితం కింద మార్చి ఆర్డర్లు ఇచ్చారు ఎన్నికల ముందు. వాళ్లు కూడా ఫౌండేషన్ లెవెల్ కట్టి ఆగిపోయి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి నాకు తెలిసి ఒక 12 నుంచి 15,000 మంది ఉన్నారు అన్నది ప్రాథమికంగా నాకు అందిన సమాచారం. వాటిని గురించి కూడా తప్పకుండా కేబినెట్ లో చర్చించి అందుట్లో నిజమేంటో తెలుసుకొని అర్హులైన వారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ న్యూస్ ఇవ్వాలన్నది వ్యక్తిగతంగా నా ఆలోచన. అంతేకాదు ఇంకా కొన్ని ప్రాంతాలలో ఇళ్ల స్థలం లేని నిరుపేదలున్నారు. ఇళ్ల స్థలము లేదు, వాళ్ళకి ఇల్లు లేదు. ఇళ్ల స్థలము లేని నిరుపేదల గురించి కూడా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఆలోచించే దిశలో ఉన్నది. అర్బన్ లో ఇళ్ల స్థలం లేకపోతే ప్రభుత్వ స్థలంలో కట్టిన ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమం మనం ప్రవేశపెడుతున్నాం. అర్బన్ లో అటువంటి కార్యక్రమం లేదు కాబట్టి రూరల్ ప్రాంతంలో ఇళ్ల స్థలం లేని వారికి కూడా ఒక న్యాయమైన, ఒక పాజిటివ్, ఒక గుడ్ న్యూస్ ఈ ప్రభుత్వం చెప్పాలని వ్యక్తిగతంగా నేను ఆలోచిస్తున్నాను. తప్పకుండా ఆ దిశలో ఈ ప్రభుత్వం భవిష్యత్తులో అటువంటి ఆలోచన కూడా చేపట్టుద్దని ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న నిరుపేద ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా పేదవాడి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం వచ్చింది లగాయితూ పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో భాగంగా ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ఒక విడత ఇచ్చి చేతులు దులుపుకొని పోకుండా అర్హులైన పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే చిత్తశుద్ది నిజాయితీతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రాబోయే 3 సంవత్సరాలలో వీలైనంత పేదవాళ్లకు ఇల్లిచ్చే కార్యక్రమం చేపడుతూ రూరల్లోనే కాకుండా అర్బన్ లో కూడా ఇచ్చేదానికి ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటూ పేదవాళ్లతో పాటు మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఎఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ అనే కార్యక్రమాన్ని చేపట్టే దిశగా నడుస్తూ గడిచిన ఈ 2 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలతో పాటు రాబోయే 3 సంవత్సరాల్లో చేయబోయే కార్యక్రమాలను కూడా తప్పకుండా ఒక ప్రణాళికాబద్దంగా ఈ గ్లోబల్ సమ్మిట్ లో కూడా హౌసింగ్ సెక్టార్ నుంచి ప్రవేశపెడుతూ మీ అందరి దీవెనలతో 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పేదవాడికి అండగా ఎలా ఉందో రాబోయే 3 సంవత్సరాలే కాదు మళ్లీ ఎన్నికలు అయిన తర్వాత కూడా మీ దీవెనలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం నడుచుకుంటుందని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు. ఫస్ట్ 4 ప్లేసెస్ 4 డైరెక్షన్స్ లో ఓఆర్ఆర్ చుట్టూ ఐడెంటిఫై చేశాం. మినిమం 8,000 to 10,000 ఒక్కొక్క పాయింట్ లో ప్లానింగ్ చేస్తున్నాం. హౌజెస్ అది ప్రిపరేషన్ స్టేజ్ లో ఉంది. అఫోర్డబుల్ అంటే అఫోర్డబుల్ గానే ఉంటది. నో ప్రాఫిట్, గవర్నమెంట్ నో లాస్, నో ప్రాఫిట్. దీంతో పాటు ఇంకొకటి కూడా మిస్ అయ్యాను. గతంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ కుక్కటపల్లిలో గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ కట్టి ప్రైమ్ ఏరియాలో కొన్ని హౌసింగ్ అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్స్ కింద కొన్ని అలొకేషన్ ఇచ్చారు. వాళ్ళందరూ బిల్లింగ్ అంటే ఇది
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో, ప్రపంచంలో కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. వాళ్ళు బిల్డింగ్ తీసుకొని అవి కూడా కురుస్తున్నాయి, అవి కూడా డిస్మాంటిల్ స్టేజ్ లోకి వస్తున్నాయి. ఆ వచ్చిన ప్రాంతంలో మళ్లీ రీబిల్డ్ హైరైజ్ బిల్డింగ్లు కట్టే కార్యక్రమానికి కూడా ఒక ప్లానింగ్ చేస్తున్నాం. ఆ హౌసింగ్ సెక్టార్ ఎక్కడైతే గతంలో ఇచ్చి శిథిలావస్థ స్టేజ్కి వచ్చి లేటెస్ట్ వాళ్ళకి ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడే ప్రాంతాల్లో రీబిల్డ్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలన్నది ఆలోచిస్తున్నాం. డెఫినెట్ గా దాన్ని కూడా ట్రాక్ లోకి తీసుకొస్తున్నాం. ఇది ఎఫర్టబుల్ హౌసెస్ నేను చెప్పేది 4 ప్లేసెస్. ఇందాక నేనే చెప్పాను, స్లమ్స్ లో ఉన్న వాళ్ళు కొల్లూరుకు పోయి ఉండాలి అంటే ఉండలేకపోతున్నారు. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఏదో పళ్ళబండి నడుపుకుంటాడు, ఇక్కడ ఒక ఇస్త్రీ పెట్టుకుంటాడు, లేకుంటే ఇక్కడ అక్కడ ఒక 4-5 ఇళ్లలో కుక్కునో ఏదన్నో పని చేస్తుంటారు. వీళ్ళు అక్కడికి పోయి ఉండటం అనేది సాధ్యం కావట్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇదే పాయింట్ లో నియరెస్ట్ లో G+3 or 4 కట్టి ఇక్కడే ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. ఆల్రెడీ 13-14 ప్లేసెస్ ఐడెంటిఫై చేశాం. వాటిని రాబోయే కొద్ది రోజుల్లో పాలసీని క్లోజ్ చేసేసి మూవ్ అవుతున్నాం. ఇది మోస్ట్లీ ది 3rd ఫేజ్ కట్ల మూవ్ అవుతుంది. 2nd ఫేజ్ లో కూడా ఇంకా ఇళ్ల స్థలం ఉన్నవాళ్ళు, ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు ఉన్నారు. 3rd ఫేజ్ లోకి వస్తుంది. వాళ్ళకు కూడా ఇవ్వాలి. అందుకని 2 సైమల్టేనియస్ గా ఒకేసారి అనేసరికి నీకు ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం ఉంటది కదా. ఎస్, ఇందాక నేను చెప్పింది సుమారు 15,000 ఉన్నాయి అన్నది 3 రకాలది. ఒకటి గృహజ్యోతి ద్వారా గత ప్రభుత్వం ఎన్నికలకు 10 రోజులు ఉందనగా సర్టిఫికెట్లు ఇస్తే ఫౌండేషన్లు కట్టుకున్న వాళ్ళు సుమారు 11-12,000 ఇళ్లు ఉన్నాయి. ఇది కాకుండా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో 5,000, 10,000, 15,000 తీసుకొని 360 degrees మనం వెట్ చేసేటప్పుడు ఆ 360 degrees లో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినట్టు వాళ్ళకి కనపడుతుంది. కానీ వాళ్ళు తీసుకున్నది 5,000, 10,000, 12,000 లేకుంటే ఒక 15 కట్టలు సిమెంట్ కట్టలో తీసుకున్నారు. సో వాళ్ళకి ఆ బేస్మెంట్ మందమో ఏదో ఒక పాలసీ డెసిషన్ తీసుకుని దాని మీద కూడా ఒక పాజిటివ్ డెసిషన్, వాళ్ళు కూడా ఇల్లు లేని వాళ్లే ఆనెస్ట్లీ, వాళ్ళు కూడా పాజిటివ్ గా స్పందించాలన్నది ఆ డైరెక్షన్ లో థింక్ చేస్తున్నా. ఇది నా వ్యక్తిగతమైంది, ఇంకా డిస్కషన్ ఫైనల్ కాలేదు. 3 లక్షల చిల్లర అంటే మేము శాంక్షన్ ఇవ్వటం 3,80,200 ఇచ్చాం. ఆన్ గోయింగ్ 3 లక్షల చిల్లర పేమెంట్ ఆ స్టేజ్ లో జరుగుతుంది. స్లాబ్ పడ్డాక 2 లక్షలు ఇస్తామని 60,000కి దాన్ని కుదించి పరిహార పథకం వాళ్లకు అలర్ట్ చేస్తున్నాము అని అన్నారు కదా. తప్పు. స్లాబ్ పడ్డ తర్వాత 2 లక్షలు ఇస్తామని 1,40,000 ఇస్తున్నాం. 60,000 ఇవ్వటం కాదు, 60,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తానన్నది 1 రూపాయి కూడా ఇంకా రాలే. వాళ్ళు ఇవ్వనంటే మనం ఇవ్వడానికి రెడీగా ఉంది. వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళు 60,000 టై చేసినప్పుడు మనం 60,000 చేయాలి. మళ్ళీ ఈ 1,20,000 చేస్తే నువ్వు 2 లక్షలు ఇస్తే 5 లక్షల బదులు 5,20, 5,30 పోయేటట్టుంది. మళ్ళీ బెనిఫిషరీకి పోతే బ్యాక్ రాదు. కాబట్టి వీఆర్ పుషింగ్ సెంట్రల్ గవర్నమెంట్. ఒక క్లారిటీ వస్తే మనం ఇయటానికి రెడీ ఉన్నాం. అంటే నువ్వు డైరెక్ట్ గా ఆన్లైన్ లో పోయే డబ్బు కాబట్టి ఇది ఆపలేం మనం. పనికి ఆర్పదానికి దానికి లింక్ లేదు. నోవే. దాదాపు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కంప్లీట్ అవ్వాలి ఉన్నాయి సార్. యూనిట్స్ 1,00,000 యూనిట్స్ కంప్లీట్ అవ్వలేదు. సరే, ఇప్పుడు మీరు ఈ ఇందిరామా ఇళ్ల వాళ్ళను అక్కడ పెడతా ఉంటున్నారు కదా. ఇందిరామా కాన్సెప్ట్ వేరే, డబుల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ వేరే కదా. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళేమో మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్ వస్తాయి. వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేస్తారు? అంటే ఇక్కడ మీరు అడిగింది వాల్యూడ్ పాయింట్ అని నేను గ్రౌండ్ ప్లస్ 3 అన్నని పైన ఉన్న 15 ఫ్లోర్లు 13 ఫ్లోర్లు కొట్టేలేను కదన్నా. సో దాన్ని ఏం చేయాలంటే ఉన్న దాంట్లోనే ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఆల్రెడీ ఇన్ఫ్రా కట్టాడు. కొన్ని చోట్ల స్లాబ్లు వేశాడు, వాల్స్ కట్టలేదు. స్లాబ్లు ఉన్నాయని ఆ ఇన్వెస్ట్ అయిన డబ్బుని వదులుకోలేము. గోడలు కట్టి వాటిని కంప్లీట్ చేసి ఎవరికో వాళ్ళకి ఇవ్వటం. అంటే కోర్ ఏరియా వాళ్ళకి కాకపోయినా ఆ ప్రాంతంలో, ఆ పరిసర ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొల్లూరు ఉంది, అక్కడ మండల హెడ్ క్వార్టర్ చుట్టూ కొన్ని గ్రామాలు దాని చుట్టూ ఉన్నాయి. కాస్ట్ వైజ్ ఇట్ ఈజ్ కాస్ట్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. నీకు ఎక్కడ కాస్ట్ కంటే అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంది.
కానీ ఎవరికైతే ఎలకేషన్ చేస్తున్నారు, ఎందుకంటే మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో నేను అక్కడ పోతున్నాయి, వాళ్ళ బాధ చూశాను. అక్కడ ఆనాటి ప్రభుత్వం సుమారు 16,500 ఎలకేషన్ సర్టిఫికెట్లు ఇస్తే ఫిజికల్ గా ఉంది 8,200, 8,300. నేను డోర్ టు డోర్ సర్వే చేపిస్తే 6,500 మంది అసలు ఆ డోర్ లాక్లే తీయలే. ఎందుకు తీయలేదంటే లేరా అని అంటే ఉన్నారు. ఎక్కడ ఉంటున్నారంటే మూసీ పక్కన ఈ స్లమ్ముల్లోనే నివసిస్తున్నారు వాళ్ళు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. అంటే ఇంత వ్యాస్ట్ ఏరియాలో మీకు ఒక 10 మందో 20 మందో 30 మందో పడకపోతే డెఫినెట్ గా అంటారు. మొన్న ఇదే ఓవర్ సైట్ లో కూడా నాకు తెలిసి ఒక 100-110 మందికో ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ కాదు. అది ప్రొసీజర్ లో ఉండగానే మీలాంటి మిత్రులు కావట్లేదని నేను కేకలేస్తే వీళ్ళు రిలీజ్ చేశారు. మళ్ళీ ఇది అయింది, అది అయింది, డబుల్ పేమెంట్ అయింది. డబుల్ పేమెంట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి వీళ్ళు మళ్ళా బ్యాంకుల్లో హోల్డ్ చేసి, అంటే టెక్నికల్ గా చిన్న వస్తుంటాయి. సో అందుకని క్షణావేశంలో గబగబ నిర్ణయాలు తీసుకోవద్దు అనేది అది. ఇంకా పూర్తి అవ్వలేదు, పూర్తి అవుతుంది. ఈ గోపనపల్లిలో 22A కింద పెట్టింది మనం కాదు. ఇవాళ పేపర్లో కూడా నేను చూశాను. ఇది ఎప్పుడు గత ప్రభుత్వంలో ఎప్పుడో పెట్టారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 22లో పెట్టామనేది తప్పు. ఆ పెట్టిని కొత్తగా మనం ఏదన్నా ఎలిగేషన్స్ వచ్చినాయి ఐడెంటిఫై చేసినవి ఉంటే ప్రొబిటెడ్ లిస్ట్ లో పెట్టిన మాట వాస్తవం. ఎగ్జాంపుల్ 59 జీవోలో 100 కోట్ల విలువ చేసేదాన్ని బినామీ పేర్లతో సర్టిఫై చేసిన వాటిని పెట్టాం. గవర్నమెంట్ భూములు ఎక్కడైనా అన్యాక్రాంతమైందని నోటీస్కి వస్తే పెట్టాం. ఏదైతే ఎక్విజిషన్ కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గోపనపల్లిలో ఎక్విజిషన్ కోసం నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చింది ఆనాటి ప్రభుత్వమే నిషేధిత జాబితాలో చేర్చింది. ఆ నిషేధ జాబితాలో ఏదుందో దాన్ని మళ్ళా యాజ్ ఇట్ ఈజ్ ఉంచామే తప్ప కొత్తగా మనం నిషేధిత జాబితాలో ఏమీ పెట్టలే. తప్పదు. ఎక్కడైతే మనం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినట్లే ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఆ బ్యాలెన్స్ ఇవ్వాలన్నది నా యొక్క ఆలోచన. అప్పుడే అది యూటిలైజేషన్ లోకి వస్తుంది. అదర్వైజ్ యూటిలైజేషన్ లోకి రాదు. ఆ వెనక్కి తీసుకోవాలి, లేకుంటే ఇతను పోయి నివసించడు. ఇది కూడా ఏంటి అంటే అతనికి ఇప్పుడు ప్రూఫ్ తీసుకుంటాం. అడ్డగోలకి తొందరపడి నిర్ణయం తీసుకోము. కొంతమంది రీప్లేస్మెంట్ కూడా అయింది. ఇప్పుడు మీకు ఇచ్చాం, మీరు ఇంకొకరికి అమ్మేసుకున్నారు. కొనుక్కున్నాడు ఎవడంటే అక్కడ ఉన్నాడు, ఆ కొల్లూరు ప్రాంతంలో నివసించేవాడు. మళ్ళీ ఈడు నిరుపేద, ఇల్లు లేని నిరుపేదనని ఇక్కడికి వచ్చి అంటాడు. అదంతా కూడా చాలా క్షుణ్ణంగా ఒక నోటరీ చేసి చేస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి నోటీసులు ఇచ్చాం, 2 సార్లు ఇచ్చాం. చెప్పాను ఇందాక 6,000 చిల్లర మంది అసలు ఓపెనే చేయలేదు తాళాలు. రైట్ ప్లాట్ఫారం కాదు. ఐ విల్ టెల్ యూ. ఎక్కడ మోస్ట్లీ బోత్ కాన్సెప్ట్ లోకి వస్తాం. ఇండివిజువల్ వస్తాము, అదే సెక్టర్ లో అదే ప్లేస్ లో అపార్ట్మెంట్ టైప్ లో కూడా వస్తాం. అంటే ఆ అఫోర్డబిలిటీలో మళ్ళీ 2 రకాలు కూడా ఉంటారు కదా. ఒకళ్ళు 40 లక్షలు పెట్టుకోగలుగుతారు, ఒకళ్ళు 15 లక్షలు పెట్టుకోగలుగుతారు. ఇద్దరికి ఉండే ఏర్పాట్లు చేద్దాం మనం. ఇది ఇంకా లిక్విడ్ స్టేజ్ లో ఉంది. ఇట్ టేక్స్ అనదర్ ఒక 1 మంత్ టైం పడుతుంది నాకు. పూర్తిగా ఇచ్చాం. అంటే ఇక్కడ మీరు కూడా మీడియా మిత్రులు సహకరించాల్సింది ఏంటంటే, నేను ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నా, అతను 2,000 స్క్వేర్ ఫీట్లతో ఇల్లు కడుతున్నారు.
2000 స్క్వేర్ ఫీట్లతో ఇల్లు కడుతున్నంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎట్లా అవుతాడు?